నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను సంజన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రాష్ట్ర అభివృద్ధికి కొత్త దారిని చూపిస్తోంది ఈ సమ్మిట్ ద్వారా లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించబడుతున్నాయి తెలంగాణను భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ 2047 అనే విజన్ డాక్యుమెంట్ ను విడుదల చేసింది ఈ పత్రం రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ తెలంగాణను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే మార్గసూచికగా నిలుస్తోంది ఇప్పటికే హైదరాబాద్ ను విశ్వనగరంగా మార్చేందుకు ప్రభుత్వం భారీ ప్రణాళికలు రూపొందిస్తోంది నగరాన్ని నెట్ జీరో సిటీగా మార్చడం అలాగే దక్షిణాసియాలోనే నైట్ టైం క్యాపిటల్ గా అభివృద్ధి చేయడం వంటి లక్ష్యాలతో ప్రత్యేక ప్రాజెక్టులు సిద్ధమయ్యాయి ఈ దిశగా రాత్రి 2 గంటల వరకు మెట్రో సిటీ బస్సులు నడిచేలా చర్యలు తీసుకుంటున్నారు దీంతో నగర జీవితం మరింత సజీవంగా చురుకుగా మారనుంది ఫ్యూచర్ సిటీ వేదికగా జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్ రాష్ట్ర అభివృద్ధి దృక్పథాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తోంది ఈ సందర్భంగా విడుదల చేసిన విజన్ డాక్యుమెంట్ లో తెలంగాణను భౌగోళికంగా మాత్రమే కాకుండా అభివృద్ధి ప్రమాణాల ఆధారంగా 3 ప్రత్యేక జోన్లుగా విభజించారు వాటిని ప్యూర్ రేర్ జోన్లుగా పేర్కొన్నారు ఈ విభజన ద్వారా ప్రతి ప్రాంతం ప్రత్యేకతను కాపాడుతూ తగిన అభివృద్ధి అవకాశాలను అందించడమే లక్ష్యం మొత్తంగా తెలంగాణ రైజింగ్ సమ్మిట్ రాష్ట్ర భవిష్యత్తుకు దిక్సూచిగా మారింది ప్రజల కలలను నిజం చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం చేపట్టిన ఈ విజన్ డాక్యుమెంట్ రాష్ట్ర అభివృద్ధికి బలమైన అస్త్రం అవుతోంది గ్లోబల్ సమ్మిట్ వేదికగా విడుదల చేసిన 83 పేజీల డాక్యుమెంట్ లో తెలంగాణ భవిష్యత్ దిశను ప్రభుత్వం స్పష్టంగా వెల్లడించింది ఇప్పటికే ఆధునిక మౌలిక సదుపాయాలతో దేశంలోనే కాదు ప్రపంచ ప్రధాన నగరాలతో పోటీ పడుతున్న హైదరాబాద్ ను ఇకపై నెట్ జీరో సిటీగా తయారు చేయడానికి రేవంత్ రెడ్డి సర్కార్ ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తోంది పర్యావరణానికి హాని కలగకుండా శాశ్వత అభివృద్ధి సాధించేందుకు ఈ లక్ష్యాన్ని కీలకంగా భావిస్తున్నారు పర్యాటక రంగానికి కొత్త ఊపు తెచ్చేందుకు ప్రభుత్వం సమగ్ర చర్యలను మొదలుపెట్టింది గ్రామాల నుంచి పట్టణాల వరకు దేవాలయాల నుంచి అడవుల వరకు టూరిజంను అనుసంధానించి ప్రత్యేక సర్క్యూట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు దీనివల్ల పర్యాటక అవకాశాలు పెరగడమే కాదు స్థానిక ప్రజలకు ఉపాధి కూడా పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది ఇంతేకాదు తెలంగాణ ప్రత్యేకతను ప్రపంచానికి పరిచయం చేసే దిశగా స్థానిక కళలు సాంప్రదాయాలు సంస్కృతిని ప్రోత్సహించడానికి రేవంత్ సర్కార్ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది ఈ నిర్ణయాలు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో మరింత ముందుకు తీసుకెళ్లే కీలక అడుగులుగా పరిగణించవచ్చు హైదరాబాద్ ను దక్షిణ ఆసియాలో ప్రముఖ నైట్ సిటీగా తీర్చిదిద్దేందుకు నగర జీవనం 24 గంటలు చురుకుగా ఉండేలా రాత్రిపూట కూడా ప్రజలకు సౌకర్యాలు అందుబాటులో ఉండే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు మాదాపూర్ గచ్చిబౌలి జూబిలీహిల్స్ ట్యాంక్ బండ్ ఓల్డ్ సిటీ విమానాశ్రయ పరిసరాలను నైట్ జోన్లుగా అభివృద్ధి చేయడం కూడా ఈ ప్రణాళికలో భాగమే చార్మినార్ నుంచి గోల్కొండ వరకు ట్యాంక్ బండ్ మీదుగా ప్రత్యేకంగా హైదరాబాద్ ఆఫ్టర్ డార్క్ మైల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ఇక్కడ రాత్రిపూట బజార్లు ఫుడ్ ఫెస్టివల్స్ వినోద కార్యక్రమాలు నిర్వహించాలనే ఆలోచన ఉంది పర్యాటకులను మరింత ఆకర్షించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 27 ప్రాముఖ్యమైన పర్యాటక ప్రదేశాలను గుర్తించారు పర్యాటకులకు సులభతరం కావాలనే ఉద్దేశంతో తెలంగాణ పాస్ అనే యూనిఫైడ్ డిజిటల్ పాస్ ను ప్రవేశపెట్టబోతున్నారు ఒక్క కార్డు ద్వారా హోటల్ బుకింగ్లు టికెట్ ప్రయాణం అన్ని చేసుకునే వీలుంటుంది అదనంగా సోమశిల రామప్ప నాగార్జున సాగర్ కాళేశ్వరం వంటి ప్రదేశాల అందాలను ఆకాశం నుంచి చూపించేందుకు హెలికాప్టర్ రూట్లను కూడా ఏర్పాటు చేస్తారు భువనగిరిని రాక్ క్లైంబింగ్ కేంద్రంగా అభివృద్ధి చేయాలని ఆమ్రాబాద్ కవ్వాల్ అడవుల్లో ఏకో ట్రయల్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు టైగర్ రిజర్వ్ ప్రాంతాల్లో పర్యాటక రిసార్ట్లు కూడా రానుండడంతో తెలంగాణ పర్యాటక రంగం మరింత వేగంగా ఎదగనుంది